హాయ్ గైస్, వెల్కమ్ టు వాండర్ విత్ హనుమాన్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు ఉన్నది ఇక్కడ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో. మనం జమ్మూ కాశ్మీర్కి వెళ్తున్నాం. సో జమ్మూ కాశ్మీర్కి ఎట్లెట్లా వెళ్తాం? సో మనం ఏంటంటే ఇప్పుడు వైష్ణవి దేవి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 3 అవుతుంది. సో మనకు బోర్డింగ్ వచ్చేసి 4 o'clockకి. బోర్డింగ్ 4 o'clock వచ్చేసరికి సో ఇక్కడ తిరుగుతూ ఉన్నా. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండవు అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సో ఐ హోప్ ఇక్కడ ఏం డిస్ట్రాక్షన్స్ కావద్దు. సో ఏంటంటే ఇప్పుడు వైష్ణవిదేవి టెంపుల్కి మెయిన్ పర్పస్కి వెళ్తున్నాం. సో అక్కడ టెంపుల్ వ్లాగ్ అనేది వస్తుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. సో మధ్యలో మంచి కంటెంట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ ఎయిర్పోర్ట్లో. సో మనం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం మనకు బోర్డింగ్ పాసెస్ ఇచ్చారు, కానీ ఏంటంటే ఇంకా ఏమంటారు టైమింగ్ ఇవ్వలే. టైమింగ్ 4:20కి అట్లా ఇస్తారంట. ఏం చేస్తామో చూడాలి. ఇక ఏం చేస్తారో 3 గంటలకంట. ఇక అన్నీ చూసుకొని మనం అట్లా ఒక వాక్ వచ్చినాం. సో ఈరోజు ఇంకా వాక్ కౌంట్ స్టార్ట్ కాలేదు. సో డైలీ మనది ఏంటంటే 18,000 స్టెప్స్ అనేది వేయాలి. సో ఇప్పుడు ఆ 18,000 స్టెప్స్ అనేది ఇట్లా కూడా అవుతుంది కదా బైకేస్. సో అందుకనే చూద్దాం ఇంకేమేమి ఉంటాయి, ఏమేమి ఉండవు అన్నీ అట్లా తిరుగుదాం, ఏమేమి ఉన్నాయి. సో తెచ్చి ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పోలో ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. ఎందుకు ఉండవు? రేట్లు కూడా మంచిగా మింగుతారు గట్టిగా. 6 o'clock అవుతుంది, 6:30 అట్లా 6:30 అవుతుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే ఫ్లైట్కి వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు ఫ్లైట్ జర్నీకి స్టార్ట్ అవ్వబోతున్నాం. ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, మనం ఫ్లైట్ ఎక్కబోతున్నాం. సో మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నాం, అంతే. ఎక్కేద్దాం, చూద్దాం. సో ఫ్లైట్ ఎక్కుతున్నాం అంతే, ఎక్కేద్దాం, చూద్దాం. ఇక్కడ ఎవరన్నా ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఉంటే తగులుకుందాం. వెల్కమ్. ఇప్పుడు మనం కిటికీ సీట్కి వచ్చినాం. సో కిటికీ సీట్ కాడ చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. ఎట్లుంది ఫీలింగ్? సో ఇప్పుడు ఎక్కడికంటే హెలికాప్టర్ది కనుక్కొని కానీ వెళ్తున్నాం. హెలికాప్టర్ది కనుక్కున్న తర్వాత మనం నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలనేది ఆలోచిద్దాం. సో ఆలోచించిన తర్వాత చూద్దాం. సో బెటర్ మనం ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు హెలికాప్టర్ది కనుక్కోవాలి. హెలికాప్టర్ది కనుక్కున్న తర్వాత సింగిల్ ట్రిప్ ఎక్కడ అంటే సింగిల్ ట్రిప్ మామూలుగా ఇక్కడ చూడండి గైస్, ఇది వైష్ణవిదేవి వ్యూ, ఓవరాల్ వ్యూ. సో ఇక్కడ ఏమంటారు 2 o'clockకి మీటింగ్, ఏమంటారు 2 o'clockకి ఓపెన్ ఉంటుందంట. సో ఇప్పుడు 2 o'clock ఓపెన్ అయిన తర్వాత వెయిటింగ్ చూడండి, వెయిటింగ్ లైన్ ఎంత ఉందో. సరే మామూలుగా వెయిటింగ్ లైన్ అనేది చూపిస్తా. సో వెయిటింగ్ ఎంత ఉంది. సో మనం ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ వెయిటింగ్ లైన్లో నిలబడి ఈ రోజుకైనా లేకపోతే రేపటికైనా టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్ బుక్ చేసుకుంటే ఏంటంటే ఒక సింగిల్కి మనకు ఆల్మోస్ట్ ఒక 14 kilometers అనేది సేవ్ అవుతుంది. సో బెటర్ మనం ఏంటంటే బెస్ట్ వే అంటే ఏంటంటే హెలికాప్టర్కి ఏంటంటే మనం ముందు బుక్ చేసుకొని ఉంచుకోవాలి. సో గైస్ ఇప్పుడు మనం ఏంటంటే వైష్ణవిదేవి టెంపుల్కి వెళ్తున్నాం. సో 11 kilometers.
बस स्टैंड है तेरा ठीक है ठीक है ठीक है సో ఇప్పుడు ఏమంటుండంటే పైనకి వెళ్ళినాక మొత్తం మనది ఏమున్న థింగ్స్ ఉన్నా మన అన్ని పైన లాకర్ లో పెట్టేసుకోవాలి. जाता हूँ ऐसी जगह बड़ा ठीक है ठीक है आप ये 40-50 शॉप है ना यहाँ कहीं से ठीक है సో ఇప్పుడు మనం వైష్ణోదేవి టెంపుల్ కు లోపలికి దగ్గర అయినాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇగో సో ఇప్పుడు మనం 14 కిలోమీటర్స్ అనేది ట్రెక్ చేయాలి. హెలికాప్టర్ అనేది మనకు దొరకలే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళా పల్లకిలో హార్స్ చాలా డిమాండ్ చేసేస్తున్నారు. సో మనకు బెటర్ ఏంటంటే బై వాక్ వెళ్ళడమే. ఈరోజు ఎట్లా చేసి దర్శనం అయిపోగొట్టుకోవాలి. సో ఈరోజు దర్శనం అయిపోగొట్టుకొని రేపు రెస్ట్ తీసుకొని ఎల్లుండి ఫ్లైట్ ఎక్కేస్తే అయిపోతుంది బాయ్స్. మళ్ళా లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. షెడ్యూల్ కూడా హెక్టిక్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే ఇక చూడండి guys ఎంత ఎంత క్రౌడ్ ఉందో. క్రౌడ్ అవుతుంది లేదని కాదు కానీ పోవాలి ఇక అంతే. అనుకున్నప్పుడు ఇంత దూరం వచ్చినప్పుడు ఇక మనం ఏం చేయలేము, రావాల్సి వస్తుంది అట్లా. చూద్దాము నెక్స్ట్ ఇక్కడ ఇంకేమేమి ఉంటాయి ఏమేమి ఉండవు అన్నీ చూపిస్తా ఉంటా, చూపిద్దాము. సో మనం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు అర్ధక్వారీ అని ఉంటుంది. ఇప్పుడు కింద మనం ఇది బాణగంగా అని ఉంటుంది. సో ఇప్పుడు మనం బాణగంగా నుంచి అర్ధక్వారీ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. సో మనకేంటంటే అక్కడ బెటర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆ బెటర్ ఆప్షన్స్ జై మాతాది జై మాతాది